టైఫస్ టెన్షన్ పెడుతుంది. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఇక ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కు చేరింది. ఇక అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్న గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా 2024లో 514, ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వ్యాధి ఉధృతికి మూలాలపై వైద్య ఆరోగ్య అనుబంధ శాఖలు దృష్టి పెట్టలేదు న్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఏడాది 99 కేసులు బయటపడ్డాయి. ఇక ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రిలో చేరుతూ ఉండడంతో ప్రాణాల మీదకొస్తుంది. ఇక పరిసరాల అపరిశుభ్రత, జాగ్రత్తలపై అవగాహన లేమి సమస్యగా మారుతున్నాయి. శుభ్రత లేమి, తేమ ఉన్న పొదలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఇక తీవీటి పురుగుల సంచారం ఎక్కువ. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన కీటకం కాదని, ఏళ్లుగా సంచరిస్తున్నదేనని నిపుణులు చెబుతున్నా కీటకం ప్రమాదకరంగా రూపాంతరం చెందడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వస్తున్న ఏపీలోనే మరణాలు నమోదు కావడం కలవరపెడుతుంది. వ్యాధి పూర్వాపరాలపై లోతుగా అధ్యయనానికి, బ్యాక్టీరియాలో రకాలు గుర్తించడానికి జోనమ్ సీక్వెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏటా ఏదో ఒక వ్యాధి ప్రజా ఆరోగ్యానికి సవాలు విసిరే సమస్యలు వెలుగులు చూస్తున్నందున వైద్య రంగంలో పలు విభాగాల నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా నియమించి ఇక వారి సూచనలతో పరిస్థితిని చక్కదిద్దుతుంది. తాజాగా అంటువ్యాధుల కట్టడికి జాతీయ వైద్య సంస్థలు కీలక రంగాల నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.